హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టికన్ విత్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలోని ఒక అద్భుతమైన ప్రదేశం గురించి తెలుసుకుందాము. వీడియోకి వెళ్ళే కంటే ముందు ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఐర్లాండ్ వెళ్ళి అక్కడి వాతావరణాన్ని, ప్రకృతిని ఆస్వాదించాలని అనుకుంటున్నారా? అయితే అక్కడికి వెళ్ళి లక్షల ఖర్చులు ఎందుకు చెప్పండి. జస్ట్ మీ చేతిలో రూపాయలు ఉంటే చాలు ఈ ప్లేస్కు వెళ్ళి అంతకు మించి ఎంజాయ్ చేయొచ్చు. ఇదేదో ఎక్కడో అనుకోవద్దు, మన తెలంగాణలోనే. అసలే సమ్మర్ హాలిడేస్ కాబట్టి, అందులో వర్షాల సీజన్. ఇక ఎందుకు ఆలస్యం, ఇప్పుడే టూర్ ప్లాన్ చేయండి. వర్షం కురిసే వేళ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. ప్రకృతి అందాలను చూసి మురిసిపోయే పర్యాటకులు, సందర్శకులు ఎందరో. అందుకే ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా వర్షాలు కురిసే వేళ వాటర్ ఫాల్స్ వంటి టూరిస్ట్ ప్లేస్లను చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారి కోసమే ఈ బెస్ట్ ప్లేస్. వరంగల్ జిల్లా ములుగు సమీపంలో ఉన్న లక్కవరం చెరువు. ఒకసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్రకృతి పరవశ ప్రాంతం అది. నీలాకాశానికి అద్దం వేసినట్టు మెరుస్తూ ఉంటుంది. పచ్చటి అడవుల మధ్యన సేద తీర్చే ఈ ప్రదేశం తెలంగాణలో ఉన్న అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. లక్కవరం చెరువును 13వ శతాబ్దంలో కాకతీయ రాజు నిర్మించారు. లక్కవరం చెరువులో 13 దీవులు ఉన్నాయి. వాటిలోని ప్రధాన దీవిని ఇతర ద్వీపాలతో కలిపేలా 160 మీటర్ల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇది తెలంగాణలోనే కాక దేశంలోని అరుదైన బ్రిడ్జ్లలో ఒకటి. చెరువు నడుమ నిలబడితే ఇరువైపులా నీటి ప్రకాశంతో కళ్ళు తేలిపోయేలా ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే, లక్కవరంలో ఒకసారిగా వాతావరణం మారిపోతుంది. ఉదయం సూర్యోదయం అందంగా కనిపిస్తే మధ్యాహ్నం మబ్బులు కమ్ముకొని చిన్న జల్లులు కురుస్తాయి. వింటర్ సీజన్లో అనేక రకాల వలస పక్షులు ఇక్కడికి వచ్చి నివసిస్తాయి. పక్షుల ఫోటోగ్రఫీ కోసం ఇదో మంచి ప్రదేశం. మధ్య దీవిలోని క్యాంపింగ్ స్పాట్లు అసలు ప్రపంచం నుంచే చాలా దూరంగా ఉన్నట్టే అనిపిస్తాయి. ఇక్కడ కేవలం మీరు, ప్రకృతి మాత్రమే ఉంటారు. సాధారణంగా జూలై నుండి ఫిబ్రవరి వరకు లక్కవరం సందర్శించడానికి ఉత్తమ సమయం. అంతే ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.